వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ పార్టీకి ప్రజలలో రోజురోజుకి మరింత ఆదరణ పెరగడం అభినందనీయం. రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ నేతల స్పష్టం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలలో నిర్దేశించిన సౌకర్యాల కల్పన కట్టుదిట్టంగా చేపడుతున్నాం. నగర కమిషనర్ అరుణ. ఈ నెల 16న రథసప్తమిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని అగస్తీశ్వర స్వామి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం. ఆలయ చైర్మన్ శివప్రసాద్. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీకి ప్రజలలో రోజురోజుకి మరింత ఆదరణ పెరుగుతోందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదిలిరా కార్యక్రమాన్ని మంగళవారం చిత్తూరు నగరంలోని 44వ డివిజన్ పరిధిలో చేపట్టారు. ఈ సందర్భంగా గడిచిన 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి అరాచకాలను వివరించడంతో పాటు రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల చివరి ఎన్నికలు కాబోతున్నాయని, ఒక అవకాశం అంటూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఓవైపు రైతులు, మహిళలతో పాటు ఉన్న పరిశ్రమలను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో పాటు నిరుద్యోగులు, మహిళలు, పరిశ్రమల స్థాపన పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రజలు పూర్తి స్థాయిలో దీనిని గమనించారని, జరగనున్న ఎన్నికల్లో ప్రజలే వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టుకున్నాం. इधर जाना तू भाई राइट लेफ्ट చంద్రబాబు నాయుడు సైకిల్ కోట వెళ్తాలే నా కొద్దిగా గ్యాప్. నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏఈఆర్ఓ కమిషనర్ అరుణ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలలో నిర్దేశించిన సౌకర్యాల కల్పన చేపట్టిన పనులను పరిశీలించారు. నగరపాలక పరిధిలో షర్మన్ బాలిక ఉన్నత పాఠశాల, సీకేపల్లి ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఐటీఐ, బ్రిడ్జ్ స్కూలు, గాండ్లపల్లి ఉన్నత పాఠశాలలోని 11 పోలింగ్ కేంద్రాలను కమిషనర్ తనిఖీ చేశారు. ప్రధానంగా నీటి సరఫరా, విద్యుత్, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలను పరిశీలించారు. అసంతృప్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో నిర్దేశించిన పనులు వేగంగా పూర్తి చేసేలా ఇంజనీరింగ్ విభాగం, ఏఈలు, డిఈలు సత్వరం చర్యలు చేపట్టాలన్నారు.
జరుగుతున్న పనులను రోజువారీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకట ప్రసాద్, రమణ, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో మనకి రాబోతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఈరోజు కొన్ని పోలింగ్ స్టేషన్స్ని సందర్శించడం జరిగింది. మనకి చిత్తూరు నగరపాలక సంస్థలో 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో అంటే మన ఏపీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే ప్రాపర్గా ర్యాంప్ అది ఉందా, అలాగే టాయిలెట్స్లో వాటర్ సప్లై ఉందా లేదా అనేది, అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి 3 సాకెట్ పిన్ ఒకటి అమర్చాల్సిన అవసరం ఉంది. అలాగే లైటింగ్ ప్రాపర్గా లైటింగ్ ఉందా లేదా, ఫ్యాన్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి ఏదైతే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్కి సంబంధించి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అలాగే తద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్స్ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మనము షర్మన్ స్కూల్లోనూ అలాగే మిగిలిన చోట్ల దాదాపుగా ఒక 11 నుంచి 15 పోలింగ్ స్టేషన్స్ని తనిఖీ చేయడం జరిగింది. మొత్తం ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా ఏఎంఎఫ్ 3 రోజుల్లోనే అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్స్ ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా తదుపరి చర్యలు కూడా చేపడుతున్నాం. ఈ నెల 16వ తేదీన రథసప్తమిని పురస్కరించుకొని స్థానిక అగస్తీశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్, శివాచార్యులు, ఆలయ చైర్మన్ శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకొని ఆలయంలోని సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకాదులు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అనంతరం శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ రథసప్తమి రోజున ప్రజలు 7 జిల్లేడు ఆకులతో స్నానం ఆచరించి సూర్య భగవాను పూజించాలని కోరారు. நம பார்வதிபதயே அரஹர மகாதேவ. தென்னாடுடைய சிவனே போற்றி, எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி, ஏகம்பத்துடை வானாய் போற்றி, பாகம் பெண்ணுருவானாய் போற்றி, கைலை மலையானே போற்றி, காவாய் கனகத்திரளே போற்றி, கண்ணார் அமுத கடலே போற்றி போற்றி போற்றி. அரஹர நம பார்வதிபதயே அரஹர மகாதேவ. சித்தூர் ஆந்திர மாநிலம் ஸ்ரீ காமாட்சி அம்பிகா சமித அகஸ்தீஸ்வர ஆலயம் நீவாநதி கரையில் அமைந்துள்ளது. இவ்வாலயத்தில் மாசி 4ஆம் தேதி அன்று வெள்ளிக்கிழமை காலை ரதசப்தமி பூஜை, அபிஷேகம் சூரிய பகவானுக்கு ரதசப்தியை முன்னிட்டு சூரிய பகவானுக்கு விசேஷமான அபிஷேகங்கள் நடைபெறவுள்ளது. ஆகையால் பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு 9 மணி அளவில் அபிஷேகம் நடைபெறவுள்ளது. ஆதலால் பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு స్వామివారి తిరువరులు పెట్టుకొనుమారు కేట్టుకుంటున్నాం. ఓం నమ శివాయ. రాబోయే 10వ తారీఖు ఫిబ్రవరి నెల రథసప్తమి సందర్భంగా మన దేవాలయం అగస్తీశ్వర స్వామి దేవాలయంలో సూర్య భగవానునికి విశేషమైనటువంటి హోమ ద్రవ్యాలతో అభిషేకము మరియు అలంకారములు చేసి విశేషంగా పూజలు జరుగుతున్నది. కావున చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ దేవాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రథసప్తమిని పురస్కరించుకొని విశేషమైన వేడుకలు అనేది మన స్థానిక అగస్తీశ్వర స్వామి గుడిలో జరుగుతాయి. అని భక్తులందరూ కూడా మీరు ఏం చేస్తుంటే ఉదయాపూర్వము 7 జిల్లేడు ఆకులతో రేగు పండ్లు పెట్టి తలస్నానం చేసుకునేసి సూర్యభగవాన్ని, అంటే ఆ రోజు సూర్యభగవానుడు పుట్టిన నక్షత్రము జయంతి కాబట్టి మీరందరూ కూడా ఉదయాపూర్వంగా స్నానం చేసుకునేసి ఆచరించి సాంప్రదాయబద్ధంగా ఆడలు అంటే దుస్తులు గ్రహించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరడం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మె కాలంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన జీవోలను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను ఆమోదం చేశారని, అయితే ఇంతవరకు అందుకు సంబంధించిన జీవోను అమలు చేయకపోవడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే జీవోను విడుదల చేయాలని, లేని పక్షంలో మరోమారు ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర, రమాదేవి, రఘు, యూనియన్ నాయకులు దొరస్వామి, సుగుణ, సురేష్, జయశంకర్, సుకన్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలను పిలిపించి చర్చలు జరిగిన తర్వాత కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఆ హామీల మేరకు మేము తొందరగా జీవోలను విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ తేదీ వరకు కూడా జీవోలను విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గం అనేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అందులో కొన్ని మార్పులు చేశారు. చిన్న చిన్న సమస్యలు మాత్రం పరిష్కరించడం జరిగింది. వేతనాలకు సంబంధించి వెంటనే పరిష్కరిస్తాం. ఈరోజు మీరు ఎప్పుడైతే హామీలు ఇచ్చారో, ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం నుండి కూడా వేతనాలు అరియర్స్ అంతా కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకి మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో, ఏదైతే అగ్రిమెంట్కి ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందం ప్రకారం జీవోలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిన్న నల్ల బ్యాడ్జీలతో కార్యాలయం ముందు కార్మికులు ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి, అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే దిగివచ్చి ఈ జీవోను విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఏఐటిసి నాయకత్వంలో సంఘాన్ని, మిగతా సంఘాన్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బలిజలు తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర బలిజ సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ పార్టీ బలిజుల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలో ఒక సీటును కూడా కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో అధిక శాతం జనాభా కలిగిన బలిజులకు వైసీపీ పార్టీ కేవలం 2 సీట్లను చిత్తూరు, ధర్మి మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 2 సీట్లను కూడా వైసీపీ తమ సామాజిక వర్గానికి కట్టబెట్టడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి సామాజిక వర్గానికే అన్ని పదవులు, అసెంబ్లీ సీట్లు కట్టబెడుతూ ఒక సామాజిక వర్గ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బలిజలు ఏకమై ఓటు రూపంలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. తరువాత బలిజ నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్ అంశం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా కానీ గత తెదేపా ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బలిజలపై అక్కసుతో కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, చింతకాయల కృష్ణయ్య, బెల్లంకోట సురేష్, రాజేంద్ర, రామారావు, బాసికర్ల రఘు తదితరులు పాల్గొన్నారు. విధంగా వాళ్ళు చేసుకున్నారు. ఈయనంతా రాష్ట్ర కాపు నాయకులు, బలిజ నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత జనాభా పర్సెంట్గా ఉన్న, ఎక్కువగా రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి ప్రజలకు గ్రేటర్ రాయలసీమలో ఒక్క సీటు కూడా మీరు కేటాయించకపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యము, నాయకుల వైఫల్యం. మీకు బలిజులంటే ఎంత చిన్న చూపో ఈ ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సీటు కేటాయించి ఒక్క సీటైనా కేటాయించకపోవడము అటు శోచనీయము. రానున్న ఎన్నికల్లో బలిజ, కాపు, తెలగ, ఒంటరి సమూహాలు మీకు తగిన బుద్ధి చెప్తాయని మీ పార్టీ
వైఎస్ఆర్సీపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 10% బలిజులకు కాపులకు కేటాయించి రిజర్వేషన్ అంశాన్ని తెచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన సందర్భంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రచారంలోనే మీకేమి చేయమని చేతులు ఎత్తేస్తారు జగన్మోహన్ రెడ్డి. అయినా ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టింది. అయ్యా మీరు ఏమన్నా చేసుకోండి, ఈ వీకర్ సెక్షన్ మీరు ఎలా నిర్ణయించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టిన సందర్భంలో అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% 5% అన్నా కానీ బలిజులకు కేటాయించుంటే ఎంతోమంది హర్షించుంటారు. కానీ కేవలము చిన్న చూపుతో బలిజులకు చిన్న చూపుతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ 5% కూడా ఇవ్వలేకుండా ఎంతోమంది పేదలు ఉన్న మా కులంలో మీరు ఇలా మాకు ఇబ్బందులు పెట్టడము కరెక్ట్ కాదు. బలిజులు అంటే మీకు ఎంత చిన్న చూపో ఈ ఒక ఉద్దేశం తెలియపోతుంది. రానున్న కాలంలో బలిజులంతా ఏకమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాకుండా చేసేందుకు మా బలిజుల ప్రయత్నాలు మేము చేస్తాము. ఎందుకంటే ఒక్క ఇన్ని 70+ సీట్స్ ఉన్న 74 సీట్లున్న అదే 70+ అన్నాను 74 సీట్లున్న మన గ్రేటర్ రాయలసీమలో ఒక్కరు కూడా బలిజుల సీట్లు కేటాయించకపోవడము మీ బుద్ధి మీ బయటపడుతోంది. రానున్న ఎన్నికల్లో తిరుపతి నగరంలో వైకాపా నేతలు గెలవాలన్న ఆకాంక్షతో అధిక మొత్తంలో దొంగ ఓట్లను సృష్టించారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి నగరంలో వైకాపా పార్టీ తీరును నిరసిస్తూ వినూత్న రీతిలో గంగమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం బారి నుండి గంగమ్మ తల్లి తమను రక్షించాలంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో దాదాపు 35,000కు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, ఇందులో భాగంగానే వైకాపా నేతల తీరును నిరసిస్తూ సున్నపు కుండలు నెత్తిపైన పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల కమిషన్ తక్షణమే దొంగ ఓట్ల నమోదు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. వెంకటేశయ్య ఈరోజు ఆ గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవత అయినటువంటి ఆ గంగమ్మ తల్లి చెంతకొచ్చి మరి ఏ విధంగా అయితే భక్తుల్ని కాపాడుతూ తిరుపతి సంరక్షణ కొరకు పాటుపడుతుంటుందో మరి ఆ తల్లిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి మన పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ స్టేట్, అదేవిధంగా నగరము పార్లమెంట్ కమిటీలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళలు, యువత అందరూ కూడా పాల్గొని ఏదైతే ఈ తిరుపతి నగరంలో దాదాపు 35,000 ఎపిక్ కార్డ్స్ తయారు చేశారో వాటన్నిటిని తొలగించి తప్పకుండా రానున్న ఎలక్షన్లో మరి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించమని కోరుతున్నాము. మరి అదేవిధంగా గంగమ్మ గుడి ప్రారంభించి ఈ మళ్ళా పునర్నిర్మాణం చేయడం జరిగింది. కానీ మొన్న జాతరప్పుడే చాలామంది భక్తులంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి కూడా మరి ఇక్కడ పనులు పూర్తిగాక ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా మరి ప్రతి గుడికి మరీ ముఖ్యంగా అమ్మవారి గుళ్ళకి పొర్లు దండాలనేది చాలా ముఖ్యమైనటువంటి మొక్కుంటారు. మళ్ళీ ఆ పొర్లు దండాలే చేయడానికి వీలు లేని విధంగా వీళ్ళ కన్స్ట్రక్షన్ ఈరోజు జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. లోపల కూడా అసంపూర్తిగా ఉంది. ఎవరు కూడా మరి నడిచి ప్రశాంతంగా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం అయితే లేదు. కాబట్టి మేము కోరేది ఈ అభినయ్ రెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ఏదైతే నిధులు గంగ జాతరకు వసూలు చేసుకున్నారో
తినేశారో మరి అదే కాకుండా ఈరోజున దొంగ లెక్కలు చూపించి వీళ్ళు తినేసి చచ్చిపోయినటువంటి ఈవో మీదకి నెట్టడం ఎంత మాత్రం సమంజసమని కూడా ఈ విధంగానే ఉంటుంది వీళ్ళ దుర్మార్గపు పరిపాలన. కాబట్టి ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించమని ఆ గంగమ్మ దేవుడిని వేడుకున్నాం. తిరుపతిలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు, కార్మికులు ఆలోచించాలని, రానున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి నాయకులు టీటీడీ ఉద్యోగులకు 8 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం 40 కిలోమీటర్ల దూరంలో మంజూరు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మళ్ళీ అదే మోసపూరిత మాటలతో ప్రజల దగ్గరికి వస్తున్నారని, ప్రజలు దీనిని గుర్తించి రానున్న ఎన్నికలలో సంకీర్ణ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి మద్దతుగా యూనివర్సిటీలోని చెట్ల నరికివేసి రోడ్లు విస్తీర్ణం చేసేందుకు కృషి చేశారని విమర్శించారు. అడవి కార్మికులు, అంగన్వాడీ కార్మికులు జాగ్రత్తగా ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ కడతారండి. షాపింగ్ కాంప్లెక్స్ ఎవరు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి? ఉండే భూములు మొత్తం, తుడాలో ఉండే భూములు మొత్తం అమ్ముకొని తినేస్తారు. కార్మికులకు ఇచ్చిన భూములు కూడా లాక్కోవడానికి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టమని గౌరవించాలి. ఆ వెల్డింగ్ కార్మికులకి వాళ్ళకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది, వాళ్ళ పక్షాన పోరాడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న వార్షిక శ్రీవారి రథసప్తమి వేడుకలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తిరుమల తిరుపతి దేవస్థానంను పరిశీలించారు. ఈ రోజు శ్రీవారి వాహన మండపం, మాడవీధులు, పుష్కరిణి, గ్యాలరీలు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు, ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్, కమాండ్ కంట్రోల్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రథసప్తమి నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తిరుమల దేవస్థానం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ నరసింహ కిషోర్ పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. Only one Vahanam in between. It will start from the temple. Sashavahanam. There is a dispute. So we keep ambulance here.
once in a నాడు మన తిరుమల దేవస్థానంలో రథ సప్తమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది ఒక మేజర్ ఫెస్టివల్. ఇక్కడ ఒక మేజర్ బందోబస్తు కూడా, మన పోలీస్ బందోబస్తు కూడా టీటీడీ వాళ్ళతో పాటు ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు అది మన కోసం ఒక పెద్ద బందోబస్తు ఉంటుంది. సో దానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, పోలీస్ ఎలా డిప్లాయ్ చేయాలి, నేను అండ్ సిడిఎస్ఓ గారు మనం కలిసి మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ తిరుగుతున్నాము. అండ్ ఇది నా కోసం ఫస్ట్ విజిట్ కూడా ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి, సో దట్ పిల్గ్రిమ్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యి బట్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా బోత్ ఆస్పెక్ట్స్కి ఎలా బ్యాలెన్స్ చేసి మనం చాలా స్మూత్గా ఎలా మనం కండక్ట్ చేయాలి, దానికోసం విజిట్ అండ్ డిస్కషన్ చేయడం జరిగింది. మనం పోలీస్ తరఫు నుంచి కూడా మంచి ఏర్పాటు చేస్తాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎస్పీ మల్లికా గార్గే వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. मैडम एक मिनट మరి చెప్తూనే ఉన్నాం, మరలా చెప్తున్నాం. మరి ఆమె కాదు, ఎవరు ఎన్ని విధాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేరు. దానికి కారణం ఆయనకు ఉన్న బలం, దైవ బలం పైనుంచి ఉంటే కిందన ప్రజాబలం ఉంది. అసూయతోటి ఏషతోటి చెబుతున్న మాటలే తప్ప ఈ రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ₹1 లంచం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అందజేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. దేశంలోకెల్లా ఈ రాష్ట్రంలోనే లంచాలు లేకుండా పరిపాలన జరుగుతుంది. మేము చెప్తాం ధైర్యంగా, ఎవరైనా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచం అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేద్దని ధైర్యంగా చెప్తున్నాం. మిగతా పార్టీలు అలా చెప్పగలమా అని అడుగుతున్నాం. గత పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు గారిది. మీ ఇంటికి వస్తే ఇస్తాం, మా ఇంటికి వస్తే ఇటు తెస్తాం. ఆ పరిపాలనన్నీ లేకే బలం తెలిసి, ఆయన బలం తెలిసి ప్రజలు నన్ను ఆదరించరని తెలిసే అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతూ పొత్తులను ఎంపర్లాడుతున్నాడు. ఈరోజు మీరు చెప్తున్న ఆవిడ్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేది తెలుగుదేశం పార్టీయే. ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని 2024లో ఆపలేరని తెలియజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.